కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. నచ్చిందా మీకు? నచ్చింది. ఏం చెప్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎట్లా వచ్చిన మార్పులు అనిపిస్తుంది? ఆయన పేద ప్రజలకి దగ్గర అవడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? రెడ్ బుక్ పరిపాలన అంటే ఏదో గతంలో కొన్ని తప్పిదాల వల్ల వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. చేసిన పనికి ప్రాచిత్తం అని ప్రభుత్వం అందరినీ చేంజ్ చేస్తారు. చేసిన పని ప్రాయచిత్తం అంటే ఇప్పుడు మిస్టేక్లు జరుగుతుంటాయి, దాన్ని ఒకసారి సర్దిద్దుకునే అవకాశం వీళ్ళు అన్న ఇవ్వాలి, వాళ్ళన్న ఇవ్వాలి. అనా అది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సరిగా చేయలేదని చెప్పేసి ఆయన సరైన పేద ప్రజల పట్ల సరిగా ఉపయోగపడలేదని చెప్పి చాలా మంది అంటున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నాయకులు. దాని మీద మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి దగ్గర అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తే జనం ఎందుకు రావటం వేస్ట్ కదా. ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి చేయలేదు, కాసేపు ఆయన మంచివాడు కాదు అనుకున్నాం. మరి జనం ఎందుకు ఎగబట్టడం? జనం కూడా ఇంట్లో ఉండి మరి కూటమి ప్రభుత్వానికే సపోర్ట్ చేయాలి కదా. ఈ జనం ఎందుకు బయటకు వస్తున్నారు? ఎవరు డబ్బులు ఇచ్చి అదే డబ్బులు పెట్టి మరి కూటమి ప్రభుత్వం కూడా రాపియొచ్చుగా. మరి అంత డబ్బు అంత బాగా చేస్తే కూటమి ప్రభుత్వం కూడా రావాలిగా. అన్న కూటమి ప్రభుత్వం డబ్బుతో పనిచేసేది కాదు కదా. అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ. ఆయన డబ్బుతో గెలవద్దు, డబ్బుతో నిలబడొద్దు అనే ఆలోచనలో ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనులు చెప్పన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఏవైతే నవరత్నాలు ఏవైతే పథకాలు ఉన్నాయో అవి అమలు చేశాడు. ఒక పార్టీని చూడకుండా, ఒక నాయకుల్లో ఎవరెవరు ఎటు దిగకుండా, ప్లస్ అవినీతి అనేది లేకుండా చేశాడు. ఇప్పుడు మధ్యవర్తిత్వం అనేది లేకుండా పోయింది. అంటే కూటమి ప్రభుత్వం పతనానికి కూడా కారణం అదే. కూటమి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి పథకాలు ఇవ్వట్లేదన్న మీ ఉద్దేశం? లేదు, ఇస్తుంది. మరి మొన్న మధ్య యనమల రామకృష్ణుడు గారు కుటుంబ వ్యక్తులకి ఇవ్వండి, వైఎస్ఆర్సీపీకి ఇవ్వద్దు అని చెప్పి ఏదో అన్నాడని చెప్పి గోల్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏడో ఒకటో రెండో మిస్ అవుద్ది. ఆ మిస్ అయిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన వీళ్ళు ఇవ్వలేదనో వాళ్ళు ఇచ్చారనే కాదు. దాన్ని మనం ఎక్కువగా హైలైట్ చేయడం అంత మంచిది కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మంచి పరిపాలనే చేస్తుందా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. నేను మనస్ఫూర్తిగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుందా అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇదే మెజార్టీతో లేదా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి తక్కువ మెజార్టీతో అయినా మళ్ళీ ప్రభుత్వం గాని వస్తే కూటమి ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసినట్టు అనుమానమే లేదు, నో డౌట్. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చెప్పను బాగా చేసింది బాగా చేయలేదని. 4 సంవత్సరాల తర్వాత ఏదైనా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రభుత్వం బాగా చేసినట్టే, అంతే. ఏమున్నాడు? సంవత్సరం పరిపాలన చూసావు కదా, చూసాము. ఎట్లా అనిపించింది? నా ఒక్క నిర్ణయంతో నేను చెప్పలేను. నేను ఒక్క ఓటేస్తే కూటమి గెలవదు, నేను ఒక్క ఓటేస్తే వైసీపీ గెలవదు. అందువల్ల 4 సంవత్సరాల తర్వాత ప్రజలు ఏ నిర్ణయానికి కట్టుబడతారో, ఎప్పుడైతే మళ్ళీ ప్రజలు ఏ పార్టీకి మళ్ళీ పట్టం కడతారో అప్పుడు ఆ పార్టీ వాళ్ళకి చేసిందని నమ్మాలి. కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు. కూటమి ప్రభుత్వం 6 పథకాలు ఇచ్చి 3 పథకాలే కదా ఇచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నువ్వు ప్రశ్నించవా? నువ్వు ప్రశ్నించేది ఎందుకు? వాళ్ళు చేస్తున్నారు కదా, చేయని. ఎంతవరకు చేస్తారు? చేయని. 3 కదా చేసింది. ఇప్పుడు పేద ప్రజలకి చేసేటప్పుడు ఏ పార్టీ అయినా చేయాలనే మనం కోరుకుంటాం. అవును, వైసీపీ పార్టీయే చేయాలని లేదు, టీడీపీ పార్టీయే చేయాలని ఏం లేదు. రాజ్యాంగం జగన్ గారు పాదయాత్ర చేస్తానంటూ వార్తలు వస్తున్నాయి. చేస్తే బాగుంటుందా? చేయనిస్తారు? అసలు చేయొచ్చు, తప్పేముంది. ప్రజల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ప్రజలు మళ్ళీ అభిమానిస్తే వస్తాడు, ప్రజల అభిమానం లేకపోతే రాడు, అంతే. దాన్ని ఏముంది? చేయొద్దని చెప్పనీకి లేదు కదా మనకి రైట్స్. ప్రజల్లోకి ఒక నాయకుడు వెళ్ళేటప్పుడు వద్దు అని చెప్పే అధికారం ఎవరికి లేదు, అంతే. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే నేనేమంటానంటే ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసే కంటే కూడా అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి పోరాటం చేస్తే బాగుంటది. ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వనప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడుతావు? నీకు ఒక అవకాశం ఇవ్వరు కదా అన్నా. గెలిపించింది అసెంబ్లీ కొమ్మని కదా, గెలిపించింది అసెంబ్లీకి బొమ్మని. హోదా లేదుగా. హోదా ఉంటే ఎమ్మెల్యే కాదాను. హోదా ఇవ్వంది రాదు ఎవరు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నాయకుడికి. అంటే లేదంటే ఇప్పుడు అసలు ఇవ్వరు. ఒక కొత్త పెళ్లి కొడుకు అన్నాడంట, అన్న పెళ్లి చేశారు కానీ నాకు పైన తలపక్క కడితే మామూలు ఇరగదీని అన్నాడంట. ఏందన్నా మంగళవారం ముచ్చట్లో అదే
ఇప్పుడు అక్కడమ్మో నువ్వు కూటమి చెప్పింది ప్రభుత్వం నేను అదే. మూడు హామీలే ఇచ్చింది. ఇంకా 3 హామీల మీద ప్రశ్నించు, ఇంకా 100 హామీలే ఉన్నాయి ఇచ్చేయి. తలపాగా పెడితే అదిరిపోయేది మంగళవారం అయిందిలా అన్నాడంట. అదే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయమనన్నా. ఎందుకంటే అసెంబ్లీలోనే నిర్ణయాత్మక నిర్ణయాలన్నీ కూడా ప్రతిపక్ష హోదా లేదు. మాజీ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేదు. మాజీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మైక్ చేతిలో పెట్టిన తర్వాత ఆయన ప్రజాహితం కోసం ప్రజల కోసం పోరాటం చేస్తుంటే చూస్తున్న ప్రజలు, ఇన్ని మీడియాలో చూస్తున్న కోట్లాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారా? తక్కువ టైం ఇస్తే ప్రజలు ఊరుకుంటారా? తిరగబడతారన్నా 40% ఓటింగ్ ఉందన్నా, తిరగబడతారన్నా. వీళ్ళు 164 మంది, వాళ్ళు 11 మంది మాట్లాడగలుగుతారా? మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడమంటున్నా. వెళ్ళి యుద్ధం చేయండి 11 మంది అంటలా. మాట్లాడండి. మూడు పథకాలు ఇచ్చారు. ఉన్న 3 పథకాల సంగతి ఎప్పుడు అమలు చేస్తున్నారు? నీవు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దుక్కేసావు. మన యువత భవిష్యత్ బాగాలేదని పోరాటం చేయాలి కదన్నా. పేద పక్షాలు నిలబడాలి కదా. హోదా ఇస్తేనే ప్రతిపక్షం ఏందన్నా. ఇప్పుడు ఒకప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆహాధ్వనాలు చేసి తప్పట్లు కొట్టిన వాళ్ళు లక్షల మందిని చూశానన్నా నేను. ఆయన గంటల స్పీచ్ ఇస్తుంటే ఇదంతా ఎంతుందా రాజకీయం, చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇచ్చి గెలిపించింది మేమన్నా. మరి ఈవేళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను పోరాడతానంటే అది ఎంతవరకు కరెక్టు? ఈవేళ కూటమి ప్రభుత్వం నువ్వు చేసినటువంటి తప్పు వల్ల, అంటే అసెంబ్లీకి రాని కారణంగా పేద ప్రజలు, ఈ పథకాలు అనుభవించే ప్రజలు, పథకాల అవసరం ఉన్న ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా. కాబట్టి ప్రతిపక్ష హోదా నువ్వు లేకపోయినా నువ్వు వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు చూస్తారు. ఈవేళ ప్రజలు చూసి అరే పాపం జగనన్నని చాలా 164 మంది ఉండి జగనన్నని ఇబ్బంది పెడుతున్నారా అని మనసు కరిగి పోరాటానికి సామాన్యుడు రాడా? కడుపు మండి సామాన్యుడు రాడా? మరి వచ్చే విధానం చూసుకుని రావాలి. కానీ మన అసెంబ్లీకి రానడం, నేను పాదయాత్ర చేస్తా, పడుకుని యాత్ర చేస్తా ఏందని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అడిగితేనే మీరు హామీలు అమలు చేస్తారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అడగడు, ఆయన ఎదరబోయాడు, ప్రజల పక్షాన్ని నిలబడలేదు, ఓడిపోయాడు, పారిపోయాడు, ఆయనకేమి తోచలేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఆయన అడగనంత మాత్రాన పథకాలు అమలు చేయాలని ఏం లేదా? ఉంటది కదా ప్రభుత్వం మీద బాధ్యత, అడిగే బాధ్యత. అవునయ్యా, ఆయన బాధ్యత మర్చిపోయాడు. రాజకీయం ఎందుకు ఇంకా మర్చిపోయాడు. ఉంటే ఉంటది, పోతే పోయింది అన్నా. గానీ ఆయన తప్పు చేశాడు, ఆయన అడగలేదు. లేకపోతే మరి ఎవరు అడుగుతారన్నా? ప్రతిపక్షం అడగాలి కదా. అడగడు. ఎందుకు అడగడు? అడగకపోతే మేము ఊరుకుంటాం, రేపు పొద్దున్న అడిగిస్తాం. ఎందుకు అడిగిస్తానన్నా. అమలు చేసుకో అంతే. అడగాలన్నా 100% పేదల పక్షం నిలబడాలన్నా. నువ్వు అడిగావా? జగన్మోహన్ రెడ్డి అడిగాడనో, జగన్మోహన్ రెడ్డి అడగలేదనో ప్రభుత్వం తన పని తను మర్చిపోతే ఎట్లా? ఎట్లా అంటే మరి అడగాల్సిన అడగకపోతే మర్చిపోయినప్పుడల్లా మేము గుర్తు చేయాలా? అడగాల్సిన లేట్ అవుతుందన్నా. లేట్ అవ్వకుండా నా ఇంటికి అన్నానికి వచ్చావు అన్న, అన్నం అడిగితే నేను అడిగితేనే పెడతావా? అరే ఆకలిస్తుందని నువ్వు అడగకుండా నేను పెట్టాలా? ఇవాళ కర్నూలు రైతులు వెళ్ళారు, మరి చేస్తానని చెప్పాడు. మరి చేసే అవకాశం ఉందా? నా ప్రభుత్వం వచ్చినా చేస్తానంటాడా? ఇప్పుడు చేయడానికి ఏముంది ఆయన చేతిలో? చేపించే బాధ్యత అయిందే అన్నా. నువ్వు అదే గుర్తించట్లేదు. చేపించే బాధ్యత అయిందే, నిలబెట్టి అడగాల్సిన బాధ్యత అయిందే. మరి బాధ్యత ఉన్నప్పుడు మరి మీరు చేయొచ్చు. మరి ఆయన చేస్తా ఉంటే ప్రభుత్వం చేయాలి. మా గురించి మేము అడుగుతున్నాం. మామూలుగా ఎలా ఉందో తెలుసా? మేము చేసినా చేయకపోయినా మాకు సంబంధం లేదు. నువ్వు వచ్చి అడగాలి. మేము చెప్తాను, నువ్వు వచ్చి అడగాలంతే. ఆయన అడగకపోతే ఎవడో సమాధానం చెప్పడు. అట్ట కుదరదు. నువ్వు అడగాలన్నా. అంటే ఇప్పుడు ప్రభుత్వం తను మర్చిపోతే ప్రభుత్వం చేయటం మర్చిపోద్దా? చెప్పు. అంటే ప్రభుత్వాన్ని పొద్దుగుకులు అడగాల? 164 మెజార్టీ ఇచ్చినప్పుడు గెలవదా ప్రభుత్వానికి? జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి కదన్నా. బాధ్యత జగన్మోహన్ రెడ్డి అడిగేది అన్న. జగన్ ఎవడన్నా? జగన్ అని జగన్ ఎవడు? జగన్ ఏమండి, ఇప్పుడు రాజకీయం అండి ఇది సొంతంగా నిర్ణయాలు కాదు. ఇది మన సొంత ఇంటికాటి నిర్ణయాలు కాదు. రాజకీయంలో ప్రతిపక్ష నాయకుడు పాత్ర
ప్రతిపక్ష నాయకుడు పోరాటం చేయాలి. జూన్ నెల వదిలేసి జూలైలో వెళ్ళాడు. మరి అది అంత మటుకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు నీకు పంట రాగానే నీకు గిట్టుబాటు ధర కల్పించమని అడుగుతారా? ఎలా అడుగుతారు? పండినాక అడుగుతారా? ముందు అడుగుతారా? మన దగ్గర మీరు చెప్పేదానికి అర్థం ఉందా? ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం అడుగుతాం. సోషల్ పంట చేతికి వచ్చిన అవునండి, నేనేమంటున్నా, అంతేగాని పంట చేతికి రాకముందే నువ్వు పంట గిట్టుబాటు ధర కలిపిమంటే పంట రేటు అమ్ముకోవడం కూడా అడిగేదానికి కూడా అర్థం ఉండాలి నీకు కూడా. ఏప్రిల్ లో మామిడి పళ్ళు వస్తాయన్నా. అవునన్నా, మరి నువ్వు వచ్చి జూలైలో అడుగుతానంటే ఎట్లా చెప్పు? జూలైలో అడుగుతారంటే సరైన ధర లేక అడిగాడు. ఇప్పుడు ఏం తప్పేముంది? ఏం అడుగుతాడని అడగాలి కదా. అవును, అడిగాడు కాబట్టి చెప్పాను కదా. రేట్లు ఏమైనా పెరిగినాయా మరి? రేట్ల ఇక కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి, ఎవరి చేతిలో ఉండవు. కేంద్రాన్ని అడగలేడు అట్టయితే. ఎవరిని? కేంద్రాన్ని అడగాల్సింది. ఈడు పోయి అడిగితే కేంద్రం పెంచిద్దా? చంద్రబాబు నాయుడు అడిగితే కేంద్రం పెంచిద్దా? నేనేమంటానంటే అన్న నువ్వు కూడా ఒక చిన్న రికమెండేషన్ చెయ్యి. జగనన్న నువ్వు అసెంబ్లీకి రా అన్న, జగనన్న నువ్వు అసెంబ్లీకి రా అన్న ఒక్క మాట చెప్పన్నా. నేనా? జగన్ అన్న ప్రజల్లోకి వస్తే చాలు, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా అన్న ప్రజల్లో మాటలు గాలిలో పోతాయన్న, అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతాయన్న, ఒక్క మాట చెప్పన్నా జగనన్నకి. అవసరం లేదన్నా, మీరు చేయండి అన్న శాసనాలు. ఎవరు మనం మేనేజ్ చేసే అవకాశం వచ్చిన రోజు చేస్తాం కానీ మీరు అభివృద్ధి పదంలో మీరు నడిపించండి, ప్రజలు మళ్ళీ మీకు పట్టం కడతారు. లేదంటే జగన్ కడతారు. ఏంది జగన్ అడిగినంత మాత్రాన మీరు మర్చిపోతారా? మర్చిపోతారండి అన్న. రాజకీయం అంటే మర్చిపోతారంటే మీకు 164 సీట్లు ఇచ్చింది కూడా మర్చిపోతున్నారు, అంతే కదా? మరి అదే అడిగాను. ఇంకో మూడు హామీలు ఉన్నాయి, మీరు మర్చిపోతారు. నేను నాది వదిలేదు. నన్ను అడుగు, నువ్వు ఆయన అడుగు, నిన్నే అడుగు. చంద్రబాబు నాయుడు అడుగు. చంద్రబాబు నాయుడు దగ్గర పోవడానికి టైం పట్టింది. నువ్వు నా పక్కన ఉన్నావు, నిన్నే అడుగుతా. నేను నన్ను అమలు చేయమని అడుగుతానండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ 3 పథకాలు కూడా త్వరలో అమలు చేసి ఇలాంటి మా అన్న లాంటి వ్యక్తుల్ని కాపాడవలసిందే కోరి ప్రార్థిస్తున్నాను. అర్థం కాదా? 1 సంవత్సరానికే 3 చేశాడు, మరి ఇంకా ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 4 ఏళ్ళు ఉన్నాయి. 4 3 ఎంత? 12. నా లెక్క అట్ట కాదు. ఈ సంవత్సరానికి 3, వచ్చే సంవత్సరానికి 6, తర్వాత 6 6 12, 12 12 24, 24 24 48, 48 అమలు చేయాలా? చేపిస్తావా? మీరు చెయ్యండి. చేయమంటావా? చేస్తే మీకే వస్తది. ఈసారి 164 కాదు, 175 175. అలాగన్నా వాళ్ళు మిగలలేదన్నా. వద్దన్నా, 175 కాబట్టి 200 వేసుకో. 150 చాలన్నా మాకు.